నా జీవితంలో నాకు వచ్చిన అరుదైన అవకాశం ఇది. నేను మొత్తం ప్రజల సమస్యలను కూడా పరిష్కారం చేసి చరిత్రలో నాకు ఒక స్థానం నిలిపించుకోవాలని చూస్తున్నా అని అన్నాడు. నమ్ముతున్నారా ఇవన్నీ మాటలు? మీరు గట్టిగా చెప్పారు, నమ్ముతున్నారా? 18 గంటలు రివ్యూ చేసిన ముఖ్యమంత్రి ఒక్క కళ్ళానికన్నా పోయినవా నువ్వు? రియల్ ఎస్టేట్ అది సార్ రివ్యూలు చేస్తున్నాడు, కానీ ఎవరి కోసం రివ్యూలు చేస్తున్నాడు? రియల్ ఎస్టేట్ దందాల కోసం రివ్యూలు చేస్తున్నాడు. ఏ భూమి ఎక్కడ కబ్జా చేయాలి, ఎక్కడ భూమి పడావు పడ్డది, ఆ భూమిని ఎట్లా గుంజుకోవాలి. ఇంకా 4 బ్రదర్స్ ఉండనే ఉన్నారు, ఇక వాళ్ళ పేర్లు అవసరం లేదు. ఇక్కడ మీకు 4 అన్నదమ్ములు, వాళ్ళది ఒక కంపెనీ ఉన్నది. మరి ఆ దందా 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, ఇంకా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు మరి ఊర్లలో మీకు తెలియదే ఉన్నది. ఒక భూమికి రేటు రావాలంటే ముందు జెండాలు వాటాలి, ఒక షామియాన వేయాలి, అక్కడ యాత పోయాలి, ముందర పెద్ద గేట్ కట్టాలి, అదే విధంగా దానికి రోడ్లు వేయాలి, ఇక మార్కెట్ లో పోయి బ్రోషర్లు తీసుకు అమ్మాలి. అంతేనా కాదా? రేవంత్ రెడ్డి కూడా ఆయన టైం అంతా 18 గంటల రివ్యూ అంతా కూడా ఫ్యూచర్ సిటీ అని ఒక సిటీ పెట్టుకున్నాడయా. ఆ ఫ్యూచర్ సిటీకి 4,000 కోట్ల రూపాయలు తన మిత్రుడైన సీఎం రమేష్, బీజేపీ ఎంపీ, ఆయనను ఆంధ్ర నుంచి పట్టుకొచ్చి దీనికి 6 లేన్ల రోడ్డు, అంటే ఒకటే వరుసలో 6 బస్సులు 6 లారీలు పోయే రోడ్డు వేయండి అని చెప్పి దానికి రేట్ వచ్చే విధంగా చూస్తున్నాడు. ఎక్కడ పోయినా దాని గురించే మాట్లాడుతున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ముఖ్యమంత్రి గుండె ఎక్కడున్నది? ముఖ్యమంత్రి మరి ఆయన రివ్యూలు ఎవరి గురించి చేస్తా ఉన్నాడు? దాని మీద అందరికి కూడా అర్థమైపోయింది. ముఖ్యమంత్రి గుండెలో రైతులు లేరు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఉన్నారు. తనకు రియల్ ఎస్టేట్ ల లాభాలు వస్తే చాలు. ఇలా రైతులందరూ బస్తాలు మోసి, హమాలీలందరూ కూడా బస్తాలు మోసి నడుములు ఇరిగిపోయి మరి వాళ్ళు కింద పడతా ఉంటే ముఖ్యమంత్రి కూడా నడుములు ఇరిగిపోయింది పాప. ఆయన ముఖ్యమంత్రి కూడా బస్తాలు మోస్తున్నాడు. మరి ముఖ్యమంత్రి బస్తాలలో ఏమున్నాయి? గట్టిగా చెప్పురే. ముఖ్యమంత్రి మోసే బస్తాలల్లా పైసలున్నాయి. ఎక్కడికి పోస్తున్నాడు? ఎక్కడికి పోస్తున్నాడు? ఢిల్లీకి పోస్తున్నాడు బస్తాలల్లా. యా ముఖ్యమంత్రి, నీ నడువు కూడా ఇరిగిపోయింది. నీ మోసే బస్తాలల్లా డబ్బులున్నాయి. తెలంగాణ ప్రజలను దోచుకున్నా, వాళ్ళ రైతుల రక్త మాంసాలు దోచుకున్న డబ్బులను నువ్వు ఢిల్లీలో నీ పెద్దలకు పెడతా ఉన్నావు, కప్పం కడతా ఉన్నావు. ఇది వాస్తవం. 70 సార్లు ఢిల్లీకి పోయినావు నువ్వు. 70 సార్లు ఢిల్లీకి పోయి ఒక్కసారైనా రైతుల గురించి ధర్నాలు చేసినవా? ఈ రోజు గోదాములలో